నమస్కారం. సుఖీబావుకు స్వాగతం. చలి జ్వరంతో మనల్ని వణికించే మలేరియా నేటికి మన దగ్గర ఒక పెద్ద విపత్తే. ప్రపంచ యుద్ధాల్లో మరణించిన వారి కంటే మలేరియా మూలంగా మృత్యువాత పడ్డవారే ఎక్కువగా ఉన్నారంటే మలేరియా జ్వరం ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకోవచ్చు. మలేరియా కారణంగా ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని, వారిలో 5 ఏళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారన్నది చేదు నిజం. దోమకాటు కారణంగా వ్యాప్తి చెందే మలేరియా జ్వరం తీవ్రత మన దగ్గర ఏజెన్సీలు, కొండ ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించే మలేరియా జ్వరం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. దోమ చూడటానికి చిన్న ప్రాణి, కానీ ఇవాళ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రమాదకరమైన వైరస్లను మోసుకొస్తూ ప్రాణాంతకమైన విషజ్వరాల్ని వ్యాప్తి చేయటంలో దోమలదే తొలి స్థానం. అనాదిగా మానవాళిని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతకమైన మలేరియా జ్వరాన్ని వ్యాప్తి చేసేవి ఈ దోమలే. మన దేశంలో ప్రతి ఏటా 1 కోటి మంది మలేరియా బారిన పడుతున్నారని ఒక అంచనా. వీరిలో 40 నుంచి 50 వేల మంది మరణిస్తూ ఉండటం గమనార్హం. పసిపిల్లలు, 5 ఏళ్లలోపు పిల్లలు, గర్భిణులకు మలేరియా మరింత ఎక్కువ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. మలేరియా జ్వరానికి మూలం ప్లాస్మోడియం పరాన్నజీవి. ఇది ఆడ ఎనాఫిలస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది. మలేరియా గలవారిని కుట్టిన దోమలు తర్వాత మరొకరిని కుట్టినప్పుడు ప్లాస్మోడియం పరాన్నజీవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీనిలో ఫాల్సిఫారం, వైవాక్స్, ఒవేల్, మలేరియే అనే 4 రకాలున్నాయి. వీటిలో ఫాల్సిఫారంతో వచ్చే జ్వరాలే ఎక్కువని చెబుతారు డాక్టర్లు. ప్రపంచవ్యాప్తంగా మలేరియా ఇన్ఫెక్షన్కి చాలామంది గురవుతున్నారు. దానివల్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రాం గురించి మనం దాన్ని గమనించుకోవాలి. అయితే ఈ సంవత్సరం ఈ థీమ్ ఏంటంటే నౌ వి మస్ట్ అండ్ నౌ వి క్యాన్ అనేది ఏంటంటే వీ హ్యావ్ టు డ్రైవ్ మలేరియా అవుట్. ఈ విధంగా చూసుకుంటే ఇప్పటి వరకు దాదాపు 47 దేశాల్లో మలేరియా లేకుండా నివారించారు. మనం కూడా అదే దిశలో ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాం. మలేరియాకి విపరీతమైన రెవల్యూషనరీ థింగ్స్ వచ్చాయి. చాలా రకాలుగా మందులు వచ్చాయి, చాలా రకాలుగా డయాగ్నోస్టిక్ టెస్ట్లు వచ్చాయి, చాలా రకాలుగా వ్యాక్సినేషన్ కూడా వస్తుంది. ఈ విధంగా మలేరియాని నివారిస్తే ఏవైతే ప్రాణాంతకం కలిగించే కాంప్లికేషన్స్ ఉంటాయో వాటిని నివారిస్తూ మలేరియా వ్యాప్తిని మనం స్టాప్ చేయొచ్చు. సో బేసిక్లీ మలేరియా మెడికల్ పరంగా మాట్లాడితే ఇది ఒక పారాసైటిక్ డిజార్డర్. దీని పేరు ప్లాస్మోడియం. దీనిలో 4-5 రకాలు ఉంటాయి. ఈ రకాలతో మనకి స్ప్రెడ్ అయ్యేది మస్కిటోస్ ద్వారా. ఎనాఫిలస్ మస్కిటో అనే బైట్ ద్వారా మనకి మలేరియా అనేది సంభవిస్తుంది. ఈ మస్కిటోస్ బెడద ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఇది వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ. కొన్ని దేశాల్లో, కొన్ని ఏరియాస్లో ఎండమిసిటీ ఆఫ్ మలేరియా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఇన్సిడెన్స్ ఆఫ్ మలేరియా ఎక్కువగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విషజ్వరాల్లో డెంగీ తర్వాత స్థానం మలేరియాదే. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫారం అనే వైరస్ మూలంగా మలేరియా జ్వరం వస్తుంది. ఎనాఫిలిస్ రకానికి చెందిన ఆడదోమ మనల్ని కుట్టినప్పుడు మలేరియా కారక పరాన్నజీవి మనలోకి చేరుతుంది. తర్వాత 2 నుంచి 7 రోజుల్లోపు మలేరియా తాలూకు లక్షణాలు కనిపించటం మొదలవుతుంది. ముందుగా చలితో, జ్వరంతో ప్రారంభమవుతుంది. ప్రారంభంలో శరీరం చల్లగానే ఉండి అకస్మాత్తుగా పొగలు గ్రక్కే వేడి వచ్చేస్తుంది. చల్లని దశలో వణుకు మొదలవుతుంది. చలి, వణుకు ఉన్నప్పుడు జ్వరం 104 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 105 డిగ్రీల ఫారెన్హీట్కు పెరుగుతుంది. వణుకు, చలి, తలనొప్పి, కండరాల నొప్పులు తగ్గాక ఒళ్లంతా చెమటతో తడిసిపోతుంది. మలేరియాలో జ్వరం, చలి, తలనొప్పి అనేవి రోజు విడిచి రోజు కానీ, రోజు రోజులకు కానీ వస్తుంటాయి. మలేరియా జ్వరంలో నోరంతా చేదుగా ఉండి ఆహారం సహించకుండా ఉంటుంది.
ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. మస్కిటో బైట్ ద్వారానే ఈ మలేరియా అనేది వస్తుంది. ఇన్సిడెన్స్ అనేది మనం ఎక్కడైనా ఎండమిక్ ఏరియాకి వెళ్ళినప్పుడు జనరల్గా మనకు తెలిసిపోతూ ఉంటుంది, ఈ ఏరియాలో మలేరియా ఎక్కువగా ఉంటుంది. అక్కడ మస్కిటో బైట్ గురైనప్పుడు ఇన్సిడెన్స్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది. సహజంగానే మనము రోజువారీ జీవనంలో చాలా మటుకు మస్కిటోస్ ఫేస్ చేస్తుంటాం. అది బైట్ చేసినప్పుడు మస్కిటో రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. వాటిల్లో వన్ ఆఫ్ దెమ్ ఇస్ మలేరియా. అయితే ఒకసారి మస్కిటో బయటకు గురైనప్పుడు, లేదు మనం ఎక్కడైనా ఎండమిక్ ఏరియాకి వెళ్ళొచ్చిన తర్వాత జనరలీ 15 to 20 days మధ్యన ఇలాంటి సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఈ సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనకి జనరల్గా జ్వరంతో స్టార్ట్ అవుద్ది. ఈ జ్వరంలో పెక్యులారిటీ ఏంటంటే ఒక్కసారి హై జ్వరం వస్తుంది, తర్వాత కొంత గ్యాప్, కొన్ని అవర్స్ ఆఫ్ నో ఫీవర్, మళ్ళీ అదే టైంకి మళ్ళీ అంటే సైక్లిక్గా ఒక ఫీవర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మలేరియాలో వెరైటీలు ఉన్నాయని చెప్పాను కదా, ఈ 4 వెరైటీల్లో ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క టైమింగ్, ఒకటి 24 గంటలు వస్తుంది, ఒకటి 12 గంటలు వస్తుంది, ఒకటి 45 గంటలు వస్తుంది. సో ఎప్పుడైతే మనకి సైక్లిక్గా జ్వరం వస్తుందో, ఎప్పుడైతే మనం ఈ మస్కిటో బైట్స్ గురయ్యామనుకుంటామో, ఎప్పుడైతే మనము ఈ ఎండమిక్ ఏరియాస్ ఏదైతే మలేరియా ఎక్కువగా ప్రెవలెన్స్ ఉండే ఏరియాకి వెళ్ళొచ్చామో మనం ఫస్ట్ డౌట్ పడాల్సిన అవసరం ఉంది. వెంటనే మలేరియా నివారణ చర్యలు మనం తీసుకోవాలి. అలాగే ఇలా మలేరియా జ్వరం వచ్చినప్పుడు దాంతోపాటు మలేరియా ఏంటంటే బాడీలో ప్రతి కణాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, ముఖ్యంగా వైటల్ ఆర్గన్స్. ఈ వైటల్ ఆర్గన్స్లో బ్రెయిన్ ఒక స్ట్రక్చర్. ఈ బ్రెయిన్ ఎఫెక్ట్ చేసినప్పుడు కాస్త కన్ఫ్యూజన్గా ఉండడం, హెడేక్, కళ్ళు తిరిగినట్టు అనిపించడం, జడ్జిమెంట్ కాన్సన్ట్రేషన్ లోపించడం జరిగేదానికి ఆస్కారం ఉంది. అలాగే మలేరియా జ్వరం తీవ్రంగా వస్తుంది కాబట్టి ఒళ్ళు నొప్పులు, నీరసము, ఫెటీగ్, మెలైస్ ఇవి కామనెస్ట్ ప్రజెంటేషన్స్. తర్వాత నేను అన్నాను ఏదో ఒక సైక్లిక్ ప్యాటర్న్లో మలేరియా జ్వరం వస్తుందని. ఆ జ్వరం వచ్చినప్పుడు విపరీతమైన చలి, విపరీతమైన వణుకుడు, ఇది లక్షణాలు మలేరియాకి. అదే టైంలో సివియర్ హెడేక్, ఇవి చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్న లక్షణాలు. అలాగే మలేరియా జ్వరము ఎక్కడ ఏ అవయాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టి ప్రజెంటేషన్స్ అనేవి కూడా మారుతాయి. కొన్నిసార్లు రక్తహీనత వచ్చేదానికి ఛాన్స్ ఉంది, రక్త కణాలు పిగిలిన తర్వాత రక్తహీనత వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు జీర్ణాశయం మీద సమస్య క్రియేట్ చేసే విధంగా పనిచేస్తుంది, కొన్నిసార్లు కిడ్నీల మీద పనిచేస్తుంది. సో ఏ అవయాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఆ సిమ్టమ్స్ అనేవి కనపడేదానికి నార్మల్గా ఆస్కారం అనేది ఉంటుంది. మన దేశంలో మైదాన ప్రాంతాల్లో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ కొండలు కోనలతో కూడిన ఆదివాసీ ప్రజలు నివసించే చోట మలేరియా ఎక్కువగా ప్రబలుతూ ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మృత్యుకుహరానికి తీసుకువెళ్లే మలేరియా జ్వరం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మలేరియా బారిన పడ్డప్పుడు విపరీతమైన చలి, వణుకుతో తీవ్రమైన జ్వరం వస్తూ ఉంటుంది. కొందరికి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, వాంతులు కూడా ఉండొచ్చు. చిన్నపిల్లల్లో కొందరికి నీళ్ల విరేచనాలు కావచ్చు. మలేరియా ముదురుతున్న కొద్దీ రక్తహీనత, కామెర్ల వంటి సమస్యలు మొదలవుతుంటాయి. మలేరియా సోకిన రోగికి సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాంతక పరిణామాలు తలెత్తవచ్చు. మలేరియా వల్ల రోగి మెదడులోని రక్తనాళాల్లో వాపు, ఊపిరితిత్తుల్లో ద్రవం చేరటం, రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాదు మలేరియా సోకిన వ్యక్తులకు కాలేయం, మూత్రపిండాలు వంటి ప్రధాన అవయవాలు చెడిపోయే అవకాశాలు కూడా పెరుగుతాయి. దోమ వదిలిన మలేరియా తాలూకు పరాన్నజీవి మన రక్తంలోని ఎర్ర రక్త కణాల్ని దెబ్బతీస్తుంది. దీంతో రక్తహీనత మొదలవటం, హిమోగ్లోబిన్ కిడ్నీల ద్వారా బయటకు వెళ్ళిపోవటం, తద్వారా మూత్రం నల్లగా రావటం వంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. మలేరియా ఎఫెక్టింగ్ అనేది వివిధ రకాలుగా వివిధ అవయాల మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మలేరియా కాంప్లికేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ప్రాణాంతకం అన్నప్పుడు చూడండి, వైటల్ ఆర్గన్స్, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయినప్పుడు మలేరియా ఏం చేస్తుంది, ఫిట్స్ వచ్చే విధంగా చేస్తుంది,
హెడేక్ వచ్చే విధంగా చేస్తుంది, అలాగే స్ట్రోక్ వచ్చే విధంగా చేస్తుంది, అలాగే కొన్ని కండిషన్స్లో తీవ్రత వచ్చినప్పుడు మెనింజైటిస్ అంటే ఆ బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చే విధంగా చేస్తుంది, కోమా వచ్చే విధంగా చేస్తుంది. సో ఇవన్నీ కూడా ప్రాణాంతకం, ఎందుకంటే బ్రెయిన్ అనేది సచ్ ఏ వైటల్ స్ట్రక్చర్. ఈ బ్రెయిన్ కారణంగా చాలా విధాలుగా వైటాలిటీ అంటే మన సర్వైవల్ అనేది చాలా ఇంపార్టెంట్ గమనించుకోవాలి, కాబట్టి ఇది ప్రాణాంతకంగా మారేదానికి ఛాన్స్ ఉంది. అలాగే మలేరియా జీర్ణాశయంలో అవయవాల మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఈ అవయవాలు ఏంటి? ముఖ్యంగా స్ప్లీన్ అండ్ లివర్. ఈ స్ప్లీన్ అండ్ లివరు, ఇప్పుడు లివర్ మనందరికీ తెలిసిందే, లివర్ కారణంగా మన బాడీలో టాక్సిక్ సబ్స్టెన్సెస్ బయటికి వెళ్ళిపోతాయి. జీర్ణాశయంలో ముఖ్యంగా జీర్ణాశయానికి సంబంధించిన జ్యూసెస్ అందించేది లివర్, సో దాని ఫంక్షనాలిటీ కోల్పోతుంది. తర్వాత జాండీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఎనర్జీ ప్రొడక్షన్ బాడీలో లోపించేదానికి ఛాన్స్ ఉంది. సచ్ ఏ వైటాలిటీ ఉన్న స్ట్రక్చరు మనకు మలేరియా వల్ల ఫంక్షనాలిటీ కోల్పోయేదానికి ఆస్కారం ఉంది, లివర్ ఫెయిల్యూర్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. తర్వాత స్ప్లీన్, జనరల్గా స్ప్లీన్ అనేది చాలా పెద్దగా ఎన్లార్జ్ అయ్యేది వన్ ఆఫ్ ద కండిషన్స్ మలేరియాలో. మరి స్ప్లీన్ ఎందుకు ముఖ్యమంటే మన బాడీలో రక్త కణాలని ఫిల్టర్ చేసే ఏరియా అది, ఆర్ రక్త కణాలని స్టోరేజ్ చేసే ఏరియా కూడా అదే. సో అక్కడ విపరీతంగా సైజు పెరిగినప్పుడు రక్త కణాలు పిగిలిపోయేదానికి ఛాన్స్ ఉంది. మనకి బాడీలో అందరికీ తెలిసినట్టే ఎర్ర కణాలు, తెల్ల కణాలు, ప్లేట్లెట్ కణాలు, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మలేరియాలో రక్తహీనత రావడానికి ఇది ఒక కారణం. సో వివిధ రకాలుగా రక్తం మీద ఇంపాక్ట్ పడుతుంది, కాబట్టి రక్తం అనేది చాలా క్రూషియల్ మన బాడీ ఫంక్షనాలిటీకి, ఆక్సిజన్ సప్లై, ఎనర్జీ సప్లై, అవయవాలు పనిచేయడానికి, కాబట్టి ఇది కూడా ప్రాణాంతకంగా మారేదానికి ఛాన్స్ ఉంది. సో ఇది చాలామంది గ్రహించాల్సిన అవసరం ఉంది. స్ప్లీన్ పెద్దగా అయిందంటే ఫస్ట్ మన థాట్లోకి రావాల్సింది, పర్టికులర్గా మలేరియా ఎండమిక్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఇది మలేరియా వల్ల వచ్చిందా అనేది మనం ఆలోచించాల్సిన అంశం. అలాగే ఇలాంటి టాక్సిక్ సబ్స్టెన్సెస్, ఇలాంటి మలేరియా స్ప్లీన్ ఎఫెక్ట్ అవ్వడం, ఇలాంటివి జరిగినప్పుడు న్యాచురల్లీ కిడ్నీల మీద మనకి అసలు చూపించేదానికి ఆస్కారం ఉంది. సో కిడ్నీల మీద ఎఫెక్ట్ ఏముంటుంది? జనరల్గా ఇలాంటి టాక్సిక్ సబ్స్టెన్స్ బిల్డ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఫిల్టరింగ్ పాయింట్ బాడీలో కిడ్నీ. అందుకోసం కిడ్నీ ఫంక్షనాలిటీ కోల్పోయి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్కి దారితీస్తూ దాని ద్వారా వచ్చే విష సబ్స్టెన్సెస్, యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటిన్, యాసిడ్ లెవెల్స్ ఇవన్నీ పెరిగేదానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా మనకి ఈ కిడ్నీ ఫెయిల్యూర్కి. సో వైటాలిటీ చూసారా, మేజర్ ఆర్గన్స్ బ్రెయిన్, జీర్ణాశయము, లివరు, కిడ్నీ, మరి ఇన్ని వైటల్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మలేరియా ప్రాణాంతకంగా మారడం చాలా ఈజీ. సో దాన్ని ఆదిలోనే అదుపు తెచ్చుకొని హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉంటే ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం నివారించుకోవచ్చు. మలేరియా జ్వరాన్ని చాలా వరకు రోగిలో కనిపించే లక్షణాల ఆధారంగానే డాక్టర్లు గుర్తిస్తూ ఉంటారు. చలి జ్వరం ఉన్నప్పుడు దాన్ని చాలా వరకు మలేరియాగా అనుమానించవచ్చు. అయితే మలేరియాను ఖచ్చితంగా నిర్ధారించుకునేందుకు రక్త పరీక్షలు, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరీక్షల్ని చేయిస్తుంటారు. ఒకసారి మలేరియా పరాన్నజీవి బయటపడకపోతే 2-3 రోజుల పాటు వరుసగా రక్త పరీక్ష చేయాల్సి ఉంటుంది. ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆర్టీడీ పారాసైట్ FV ద్వారా ఫాల్సిపారం వైవాక్స్ రకం మలేరియాలను నిర్ధారిస్తారు. 2 కన్నా ఎక్కువ రకాల పరాన్న జీవులను గుర్తించడానికి ఇప్పుడు పారామాక్స్ కిట్ అందుబాటులో ఉంది. ఈ పరీక్షలను ఎక్కడైనా చేయొచ్చు, ఖర్చు కూడా తక్కువే. మలేరియా నిర్ధారణకు PCR టెస్ట్, మలేరియా యాంటీబాడీస్ టెస్ట్ అనే పరీక్షలు కూడా ఉన్నాయి, కానీ వీటిని ఇవాళ పెద్దగా వాడటం లేదు. చలి జ్వరం మొదలై 2-3 రోజులు గడుస్తున్నా లక్షణాలు తగ్గుముఖం పట్టనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే రక్త పరీక్షల్ని, ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరీక్షల్ని చేయించుకోవటం మేలు. సో నేను ఇదివరకు చెప్పాను ఇంట్రడక్షన్లో, మలేరియా చాలా విధాలుగా మనం మెడికల్ అడ్వాన్సెస్ తీసుకొచ్చాము. వీటిల్లో ముఖ్యమైనది డయాగ్నోస్టిక్ టెస్ట్లు. ఇదివరకు పాతకాలంలో మలేరియాని జనరల్గా మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అంటే ఎలా చేసేవారంటే
జ్వరం వచ్చిన టైంలో ఒక రక్తం బొట్టు తీసుకొని ఇక్కడ మలేరియాకి సంబంధించిన ఆర్గానిజం కలుపుతుందా లేదా అనేది పరీక్షించేవారు. సో ఈవెన్ మిడ్ నైట్ కూడా కొన్నిసార్లు బ్లడ్ శాంపుల్ చేసే పరిస్థితుల్లో మేము ట్రైనింగ్ అయ్యాం. సో అలా ఉండేది. ఇప్పుడు ఆధునీకరణ జరిగింది, కొత్తగా మెడికల్ అడ్వాన్సెస్ వచ్చాయి. వీటిల్లో మలేరియల్ యాంటీజెన్ టెస్ట్ చేస్తున్నాము, అలాగే మలేరియల్ PCR టెస్ట్ చేస్తున్నాము. సో వివిధ రకాలుగా అడ్వాన్సెస్ జరిగాయి కాబట్టి దీన్ని ఈజీగా డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది, ఎర్లీగా డిటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా చేసిన దానివల్ల ఎర్లీ ట్రీట్మెంట్ ఇస్తూ అలాగే కాంప్లికేషన్స్ రాకుండా నివారణ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ మలేరియా డే ఏదైతే 25th ఏప్రిల్ చేస్తున్నామో దీన్ని మనము కన్సిడర్ చేస్తూ మలేరియల్ ఇన్సిడెన్స్ అనేది తగ్గిస్తూ వచ్చాము. సో అక్కడ మనకి మోడర్నైజేషన్ ఆఫ్ మెడిసిన్లో డిటెక్షన్, ట్రీట్మెంట్, ప్రివెన్షన్ అండ్ అవాయిడెన్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ ద్వారా మలేరియా మీద మనం గెలుస్తున్నాము. మలేరియా జ్వరానికి ఇవాళ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. మలేరియా మరణాలు ఎక్కువగా ఉండే ఆఫ్రికా దేశాల్లో ఈ టీకాను విరివిగా ఉపయోగిస్తున్నారు. మన దగ్గర మలేరియా తీవ్రత ఎక్కువగా ఉండే ఆదివాసీ ప్రజానికానికి ఈ వ్యాక్సిన్ను అందించడం వల్ల మలేరియాకు చక్కగా అడ్డుకట్ట వేయొచ్చని చెబుతారు నిపుణులు. ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా పరిణమించే మలేరియాకు చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మలేరియా జ్వరాన్ని నిర్ధారించిన తర్వాత దాని తీవ్రతను అనుమానించి అది వైవాక్స్ తరహా జ్వరమా లేక ఫాల్సిఫెరన్ తరహా జ్వరమా అన్న దాన్ని బట్టి డాక్టర్లు చికిత్స అందిస్తారు. వైవాక్స్ మలేరియా అయితే ఇంటి నుంచే చికిత్స తీసుకోవచ్చు. మందులతో పాటు పౌష్టికాహారం, తగినంత విశ్రాంతి ఉంటే త్వరగానే కోలుకోవచ్చు. ఫాల్సిఫెరమ్ మలేరియా అయితే మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీల వంటి ముఖ్యమైన అవయవాల మీద ప్రభావం ఉండే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆసుపత్రిలో చేరి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మలేరియాకు ఇవాళ చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని రకాల మందులకు మలేరియా పరాన్నజీవి తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటోంది. దీన్ని నివారించేందుకు నేడు మల్టీ డ్రగ్ థెరపీని అందిస్తున్నారు. వైవాక్స్ రకంతో వచ్చే మలేరియా మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 వారాల పాటు ప్రైమాక్విన్ తరహా మందుని కూడా ఇస్తున్నారు. సో మలేరియా ఒక్కసారి డిటెక్ట్ అవ్వంగానే నేను చెప్పినట్టు ఏదైతే హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ మనం గ్రహించామో వెంటనే మనం చేయాల్సిన చర్యలు ఏంటంటే మలేరియాకి సంబంధించిన ట్యాబ్లెట్, సింపుల్ ట్యాబ్లెట్ అందరికీ తెలిసిందే క్లోరోక్విన్, అది తీసుకోవడం అనేది అవసరం. ఎక్కడైతే మనకి ప్రాబ్లమ్స్ తగ్గట్లేదో వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, తగు చర్యలు అంటే టెస్టులు తీసుకోవాలి. టెస్టుల్లో నేను ఏదైతే చెప్పానో రకాల ఆఫ్ మలేరియా స్పీసీస్ ఉంటాయి, 4 రకాలు. వాటిని నిర్ధారించిన చోట అవసరమైన చోట ఇంకా కొన్ని డ్రగ్స్ ఏవైతే కొత్తగా మనం కనిపెట్టామో వాటిని కూడా వాడడం అనేది జరుగుద్ది. మలేరియా నివారణ చర్యల్లో ప్రివెంటిటివ్ మెడిసిన్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత మలేరియా ఎండమిక్ ఏరియా ఎంటర్ అవుతున్నప్పుడు అసలు మలేరియా రాకుండా ఉండడానికి ఒకటి వ్యాక్సిన్, WHO ఆల్రెడీ డిక్లేర్ చేసింది మలేరియల్ వ్యాక్సిన్. రెండోది మలేరియల్ ప్రొఫిలాక్సిస్ ట్రీట్మెంట్ అనేది కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వివిధ రకాలుగా మెడిసిన్స్ ఎవాల్వ్ అయినాయి. కాబట్టి ఈ మెడిసిన్స్ వాడంగానే మనకి మలేరియా ఎక్కువగా సివియారిటీ చూపకుండా, కాంప్లికేషన్స్కి దారి తీయకుండా, అవయాల మీద ఎఫెక్ట్ లేకుండా మనం నివారించుకోవచ్చు. అలాగే మలేరియాకి ట్రీట్మెంట్ ఇవ్వడమే కాక ఎక్కడైతే ఇన్సిడెన్స్ ఆఫ్ మలేరియా కనిపించిందో అక్కడ మనకి ముఖ్యమైన అంశము మస్కిటో. ఈ మస్కిటో నివారణ చర్యలు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రివెంటిటివ్ మెజర్స్ ఏంటంటే ఇన్సెక్టిసైడ్స్, మస్కిటోని చంపే విధంగా మందులు. అలాగే ప్రివెంటిటివ్ మెజర్స్ మన శరీరం మీద కొన్ని మస్కిటో రిపెలెంట్స్ అప్లై చేసుకోవడం, అలాగే మస్కిటో నెట్స్ను వాడడం, అలాగే మస్కిటో గ్రోయింగ్ ఆర్ బ్రీడింగ్ ఏరియాస్ని ప్రివెంట్ చేస్తూ లైట్ ప్రాపర్గా ఉండే విధంగా మన ఇల్లు శుభ్రపరచుకోవడం. తేమ అనేది తక్కువ చేసిన దానివల్ల మస్కిటో బ్రీడింగ్ తగ్గుద్దని మనకు తెలిసిన విషయమే. ఇలాంటివన్నీ నివారణ చర్యలు చేసిన దానివల్ల మస్కిటో బయట నుంచి కాపాడుకుంటూ మలేరియా సోకకుండా మనం నివారించుకోవచ్చు. చలి, జ్వరం, రక్తహీనత వంటి లక్షణాలతో తీవ్రంగా వేధించే మలేరియా నివారణకు దోమల నిర్మూలన ఒక మేలైన పరిష్కారం. ఇందుకు దోమ కాటుకు గురి కాకుండా చేతులు, కాళ్లను కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. మంచం చుట్టూ దోమతెర వేసుకోవాలి. రిపలెంట్లు, కాయిల్స్, క్రిములు,
లోషన్ల వంటి వాటితోనూ దోమలు దగ్గరకు రాకుండా చూసుకోవచ్చు. ఘాటైన వాసనలను వెదజల్లే మొక్కలు, పుష్పాలను దోమలు ఇష్టపడవు. కాబట్టి బంతి, రోజ్మేరీ, పుదీనా మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచటం వల్ల దోమలు రాకుండా ఉంటాయి. ఇంటి చుట్టూ పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇంట్లో కానీ వరండాల్లో కానీ వాడకుండా వదిలేసిన కొండలు, గిన్నెల్లో నీరు లేకుండా చూసుకోవాలి. మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే వైద్యుడిని సంప్రదించి అవసరమైతే యాంటీ మలేరియా మందులు వేసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రమాదకరమైన మలేరియాను చాలా వరకు అడ్డుకోవచ్చు. మలేరియాకు చికిత్స కన్నా నివారణే మేలైన పరిష్కారం. ఇది ఎక్కువగా దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దోమల నిర్మూలన కోసం తగిన నివారణ చర్యలు చేపట్టాలి. ఇందుకు పరిసరాల్ని పరిశుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. పౌర సమాజం స్వచ్ఛ భారత్ స్ఫూర్తికి నిరంతరం గొడుగు పడితే మలేరియాను చాలా వరకు కట్టడి చేయొచ్చు.